Hi friends, welcome to the new learning platform. Today we are going to see about Ind AS 109, 32 and 107 combinedly. 109 మనకి ఏం చెప్తుందంటే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ డెఫినేషన్స్ అనమాట. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, అసెట్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటి, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అవన్నీ డెఫినేషన్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి. 32 అంటే ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ప్రజెంట్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా అకౌంట్ చేయాలి, పిఎన్ఎల్లో పెట్టాలా లేకపోతే బ్యాలెన్స్ షీట్లో పెట్టాలా, చేంజెస్ తీసుకోవాలా తీసుకోకూడదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ అని 32 డీల్ చేస్తుంది. 107 వచ్చి డిస్క్లోజర్ పార్ట్ అనమాట. కింద డిస్క్లోజర్స్ ఇస్తున్నప్పుడు వేటికి డిస్క్లోజర్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అని చెప్తుంది. సో టుడే మనం 109లో చూద్దాము. ఒక డెఫినేషన్స్ వరకు చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ డెఫినేషన్కి వస్తే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి. ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే ఒక కాంట్రాక్ట్ అనమాట. ఒకరికి ఆబ్లిగేషన్ క్రియేట్ చేయాలి, ఒకరికి ఒక రైట్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక అతనికి లోన్ ఇచ్చారనుకోండి. లోన్ ఇచ్చినప్పుడు మీరు పేపర్ మీద రాస్తారనమాట, పలానా ఏ అనే పర్సన్ నాకు 1 lakh rupees ఇవ్వాలి అని చెప్పి రాసున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు 1 lakh ఇచ్చుంటారు అతనికి. మీరు ఏం చెప్తారు, ఇదిగో మన ఇద్దరి మధ్య ఈ అగ్రిమెంట్ ఉంది కదా అని చెప్పి అతనికి ఇస్తారు, సైన్ తీసుకుంటారు. సో ఆ అగ్రిమెంట్ నథింగ్ బట్ అదొక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇన్ ఫ్యూచర్ టైంలో అతను మీకు తిరిగి 1 lakh అనేది అతను మీకు ఇచ్చి ఉండాలి. సో అతనికి ఏంటి, ఒక ఆబ్లిగేషన్ అనమాట. అలాగే మీకు ఒక రైట్ అనమాట 1 lakh తీసుకోవాలని చెప్పి. సో నథింగ్ బట్ ఇది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, మీరు గూడ్స్ సేల్ చేశారనుకోండి, ఇన్వాయిస్ రైజ్ చేసి ఉంటారు. మీరు ఒక 1 lakh ఇన్వాయిస్ రైజ్ చేశారనుకోండి. సో ఇన్వాయిస్ నథింగ్ బట్ అది కూడా ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంటే. ఒక పర్టికులర్ టైంలో అతను మీకు అమౌంట్ ఇచ్చి ఉండాలి. సో హోప్ ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క డెఫినేషన్ అర్థమైంది మీకు. సో నెక్స్ట్ వచ్చి ఇందులో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫినాన్షియల్ అసెట్ అంటే ఏంటో చూద్దాం. ఫినాన్షియల్ అసెట్ అంటే ఏంటి, ఒక క్యాష్ అవ్వచ్చు, అంటే ఎంటిటీ ఓన్ క్యాష్ అవ్వచ్చు, అలాగే ఎంటిటీ యొక్క ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అదర్ ఎంటిటీ అవ్వచ్చు. ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అదర్ ఎంటిటీ ఎందుకు స్పెసిఫిక్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారంటే, నార్మల్గా మనం చూస్తే ఆబ్లిగేషన్ టు పే ఉండాలి, రైట్ టు రిసీవ్ ఉండాలి. బట్ ఎప్పుడైతే మనం ఒక ఈక్విటీ షేర్స్లో ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేసామంటే వాళ్ళకేమీ ఒక ఆబ్లిగేషన్ కాదు, ఆబ్లిగేషన్ టు పే అని వాళ్ళకేం లేదు. మనకు ఏమొస్తుంది, ఓన్లీ రెసిడల్ వాల్యూనే వస్తుంది. ఒకవేళ కంపెనీ వైండ్ అప్ అయినప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి, డెబెంచర్ హోల్డర్స్కి పే చేసిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదే మనకు వస్తుంది. సో దీనికంటే ఒక పర్టికులర్కి ఇంత అమౌంట్ వస్తుంది, రైట్ అనేది ఎందులో లేదు. సో దీని ద్వారా బట్ ఈవెన్ ఇవి లేకపోయినా సరే మనం దీన్ని ఫినాన్షియల్ అసెట్గానే మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండు కాకుండా కాంట్రాక్చువల్ రైట్ అనమాట. ఏమిటంటే కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఉండాలి, లేకపోతే అనదర్ ఫినాన్షియల్ అసెట్ ఫ్రమ్ అనదర్ ఎంటిటీ. ఇది ఉంటే కనుక ఇది కూడా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంటే. అలాగే ఒక కాంట్రాక్ట్ అనమాట. ఈ కాంట్రాక్ట్ అనేది మన యొక్క ఎంటిటీ ఈక్విటీ షేర్స్ సెటిల్ అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక 1 lakh సర్వీస్ తీసుకున్నారు, ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి ఒక 1 lakh సర్వీస్ తీసుకున్నారు అనుకుంటాం మీ కంపెనీ. సో మీరు చెప్తారనమాట, మీకు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నా ఈక్విటీ షేర్స్ 1 lakh rupees వాల్యూ గల ఈక్విటీ షేర్స్ నీకు ఇస్తాను అని చెప్తారు. సో అది కూడా ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంటే అనమాట. అలా కాకుండా అతనికి నా 1 lakh వాల్యూ గల కాల్ ఆప్షన్స్ లేకపోతే పుట్ ఆప్షన్స్ ఇలాంటివి ఇష్యూ చేస్తా అంటారు, డెరివేటివ్స్ అంటారు దీన్ని. సో ఈ కాంట్రాక్ట్ కూడా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఓవరాల్గా క్యాష్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, డిబెంచర్స్, ఇట్లాంటివి ఏవైనా సరే ఫినాన్షియల్ అసెట్ కానీ వస్తాయి. నెక్స్ట్ చూస్తే ఫినాన్షియల్ లైబిలిటీ అనమాట. ఫినాన్షియల్ అసెట్కి ఉల్టా, ఇందాక ఏమనుకున్నాం, రైట్ టు రిసీవ్ ఉండాలి, ఇక్కడ వచ్చి ఆబ్లిగేషన్ టు పే ఉండాలి. అంటే కౌంటర్ పార్టీ నుంచి చూసినప్పుడు అనమాట. ఇప్పుడు మీరు గూడ్స్ అమ్మారు, మీరు తీసుకోవాలి. అలా కాకుండా కౌంటర్ పార్టీ నుంచి గూడ్స్ వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు తిరిగి ఇవ్వాలి కదా మీకు మనీ. సో అది వాళ్ళకి ఏమవుతుంది, అది ఫినాన్షియల్ లైబిలిటీ అవుతుంది. సో ఇప్పుడు మనం డెఫినేషన్స్ వరకు కవర్ చేసాం. ఫినాన్షియల్ అసెట్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి కవర్ చేసాం. ఇప్పుడు చూస్తే ఒక ఫినాన్షియల్ అసెట్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 lakh షేర్స్ కొన్నారండి. ఇప్పుడు ఆ షేర్స్ని మీరు ఎలా రికగ్నైజ్ చేయాలి అని చెప్పి, సో ఫస్ట్ కొన్ని మెథడ్స్ చెప్తుందనమాట మనకి Ind AS 109. ఫస్ట్ వచ్చి అమోర్టైజ్డ్ కాస్ట్, సెకండ్ వచ్చి ఫెయిర్ వాల్యూ, థర్డ్ వచ్చి ఫెయిర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, అండ్ ఫెయిర్ వాల్యూ త్రూ P&L. సో ఈ 4ని మనం ఈజీగా చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ నేను చెప్పినట్టు 1 lakh అమౌంట్ షేర్స్ కొన్నారు. మీ మైండ్లో ఏముందంటే, ఈ 1 lakh షేర్స్ కొందాం, ఒక 10 years వరకు లేకపోతే ఒక 20 years ఫిక్స్డ్ టెన్నర్ వరకు ఇలాగే మెయింటైన్ చేద్దాము,
దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మనం బెనిఫిట్ తీసుకుందాం. ఆ 1 lakh మీద 10% అనుకోండి, ప్రతి మంత్ 10,000 మనకు వస్తుంది కదా, 10,000 మనం తీసుకుందాం అనుకున్నాం. సో మీ మైండ్లో ఏముంది ఇప్పుడు, హోల్డ్ టు కలెక్ట్ అనమాట, హోల్డ్ టు కలెక్ట్ క్యాష్ ఫ్లోస్. ఇందులో ఏముండాలి, పైగా ప్రిన్సిపల్ ఇంట్రెస్టే ఉండాలి. సో మీట్ అయింది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అమోర్టైజ్డ్ కాస్ట్ అనమాట. అంటే అమోర్టైజ్డ్ కాస్ట్ అంటే ఇప్పుడు ప్రతి నెల వచ్చే మీకు ఇంట్రెస్ట్ P&Lలో పోతుంది. మీరు 1 lakh కాస్ట్ పెట్టుకున్నారు కదా, ఆ 1 lakh అనేది బ్యాలెన్స్ షీట్లో పోతుంది. ఆ 1 lakh కొనడానికి మీరు సమ్ డెట్ ఏజెన్సీకి ఎంతో కొంత కమిషన్ పే చేసి ఉంటారు కదా, అది కూడా అది బ్యాలెన్స్ షీట్లోనే పోతుంది. సో 1 lakh సంథింగ్ ఒక 1,000 ఛార్జెస్ అనుకుంటే 1,01,000 బ్యాలెన్స్ షీట్లో పోతుంది. ప్రతి మంత్ వచ్చే ఇంట్రెస్ట్ P&Lలో పోతుంది. సో ఇది అమోర్టైజ్డ్ కాస్ట్. మీరు అనుకోవచ్చు లైక్ 1 lakh ఫ్యూచర్లో మార్కెట్ వాల్యూ పెరిగి 1,10,000 అవుతుంది అనుకోండి, ఈవెన్ దో చేంజెస్ అయినా సరే మీరేం తీసుకోకూడదు. ఎందుకని, మీరేమి మీ బిజినెస్ మోడల్ అమ్మేయడానికి కాదు కదా. సో ఈవెన్ దో మీరు 1,01,000 అయినా సరే మార్కెట్ వాల్యూ, మీరేం అమ్మరు. మీ ఇంటెన్షన్ ఏంటి, ఇంట్రెస్ట్ తీసుకోవడం కాబట్టి. సో మనం ఇగ్నోర్ చేయాలి దాన్ని. ఇది అమోర్టైజ్డ్ కాస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది సెకండ్ అనమాట, ఫేర్ వాల్యూ. ఈ ఫేర్ వాల్యూలోనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫేర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, ఫేర్ వాల్యూ త్రూ P&L. ఈ పేరులోనే ఉంది ఫేర్ వాల్యూ అని. అంటే ఏంటంటే మార్కెట్లో ఎంతైతే మనకి ఫ్లక్చువేట్ అవుతుందో అది మనం కన్సిడర్ చేయాలి. మన బుక్స్లో కాస్ట్కి కాదు ఫేర్ వాల్యూకి అకౌంట్ చేసుకోవాలి అని. ఎందుకు ఫేర్ వాల్యూ గురించి మాట్లాడుతున్నామంటే, ఈ సెకండ్ ఏంటంటే మీ ఇంటెన్షన్ నుండి హోల్డ్ టు కలెక్ట్ ఉంటుంది ప్లస్ సెల్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఆ 1 lakh షేర్స్ మీరు కొన్నారు కదా ఇనీషియల్గా చెప్పిన ఎగ్జాంపుల్లో, మీరు అనుకుంటారనమాట ప్రతి మంత్ ఇంట్రెస్ట్ రావాలి, ఒక మంచి మార్కెట్ వాల్యూ వచ్చింది అనుకోండి మనకు అమ్మేద్దాం, అలా మీకు ఇంటెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి అప్పుడు మనం ఈ ఫేర్ వాల్యూ. సో ఇప్పుడు ఫేర్ వాల్యూకి వస్తున్నాం కదా. సో ఇప్పుడు ఫేర్ వాల్యూలో చూస్తే కనుక మనకి 2 కండిషన్స్ మీట్ అయి ఉండాలి, హోల్డ్ టు కలెక్ట్ ప్లస్ సెల్. మీ ఇంటెన్షన్ ఏమై ఉండాలి, మంచి మార్కెట్ వాల్యూ వస్తే అమ్మేద్దాం అనుకుని ఉండాలి, ప్లస్ డైలీ మంత్లీ వచ్చి ఇంట్రెస్ట్ తీసుకుని ఉండాలి, ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 వచ్చి ఉండాలి. ఇది అయితే కనుక ఫేర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. అంటే మనం డైరెక్ట్గా మీరు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ P&Lలోనే పోతుంది. ఈ మార్కెట్ వాల్యూ ఎగ్జాంపుల్ 1 lakh నుంచి 1,01,000 అయింది అనుకోండి, ఆ 1,000 అనేది ఫేర్ వాల్యూతో అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కింద చూపించి మన బ్యాలెన్స్ షీట్లో 1 lakh 1,000 యాడ్ చేసి చూపించాలి. ఓకే, ఫస్ట్ ఇది. అండ్ ఈ రెండు కాకుండా, అంటే హోల్డ్ టు కలెక్ట్ ఫస్ట్ది కాకుండా, అమోర్టైజ్డ్ కాస్ట్ కాకుండా, ఫేర్ వాల్యూతో అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కాకుండా ఇంకే సిచ్యువేషన్ ఫాలో అయినా సరే ఫేర్ వాల్యూతో P&Lలో పోతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన సెకండ్ అంటే నేను ఏం చెప్పాను, హోల్డ్ టు కలెక్ట్ ఉండాలి ప్లస్ సెల్ ఉండాలి ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పాను కదా. ఈక్విటీ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక మీకు ఇంట్రెస్ట్ రాదు కదా, ఓన్లీ ప్రిన్సిపలే వస్తుంది, అది కూడా రెసిడ్యువల్ వాల్యూనే వస్తుంది. అలాంటి కేసెస్లో వాటిని ఫేర్ వాల్యూతో P&Lకి పంపిస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు, 1 lakh అంతా 1,01,000 అయింది, 10,000 ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. 10,000 నార్మల్గా P&Lలో పంపించేస్తాం. ఆ 1,000 ఉంది కదా ఫేర్ వాల్యూ, అది వచ్చి P&Lకి పంపిస్తాం, ఒక ఇన్కమ్ కింద లేకపోతే ఎక్స్పెండిచర్ కింద. యాజ్ వెల్ అస్ మన బ్యాలెన్స్ షీట్లో 1 lakh కాస్త 1,01,000కి ఇంప్రూవ్ చేస్తాం, మనం ఇంక్రీజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పింది మైట్ బి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ ఒక ఫ్లో చార్ట్ లాగా మేము ప్రిపేర్ చేసామన్నమాట. ఈ ఫ్లో చార్ట్ మీరు చూస్తే నెక్స్ట్ స్లైడ్లో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో వెనెవర్ మీరేమైనా ప్రాబ్లమ్స్ కంప్యూట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఈ ఫ్లో చార్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా మీరు కంప్యూట్ చేయొచ్చు. మేము ఈ పీపీటీని అటాచ్ చేస్తున్నాం వీడియోలో, మీకు కావాలనుకుంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫేర్ వాల్యూ త్రూ P&L. ఏం చెప్పాను నేను, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ. అదేం చెప్పాను, లైక్ P&Lలోనే పోతుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అన్న ఒక సెగ్మెంట్ అది మీట్ అవ్వలేదు కాబట్టి. బట్ మనకి ఇండెక్స్ ఏం చెప్తుందంటే, కొన్నిసార్లు మనకి మార్కెట్ వాల్యూ తెలియదు, అంటే మనలాంటి షేర్స్ ఈక్విటీ షేర్స్ లేదు, వేరే మార్కెట్లో ఇంకోటి లేకపోతే మనం కాస్ట్గా రికగ్నైజ్ చేయొచ్చు, బెస్ట్ ఎస్టిమేట్ కాబట్టి. సో బట్ ఈ ఆప్షన్ ఒక్కసారి మనం, బట్ ఈక్విటీ షేర్స్ కూడా ఫేర్ వాల్యూ ఉంటుంది కదా, మనం ఎందుకు అలా చేయట్లేదు, డైరెక్ట్గా P&Lకి ఎందుకు పంపిస్తున్నాం అంటే, అప్పుడు మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉందన్నమాట. మనకి ఇండెక్స్ ప్రొవైడ్ చేస్తుంది, మీరు కావాలంటే ఫేర్ వాల్యూతో అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్గా కూడా మీరు అకౌంట్ చేయండి. బట్ ఒక్కసారి మీరు ఆప్షన్ తీసుకుంటే కనుక అది ఇంకా ఇర్రికవరబుల్ అనమాట. అంటే ఒకసారి ఈ ఇన్స్ట్రుమెంట్కి ఒక ఇయర్లో అప్లై చేశారంటే టిల్ ద లైఫ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మీరు అదే మెథడ్ ఫాలో అయి ఉండాలి. ప్లస్ ఈ ఆప్షన్ అనేది ఇన్స్ట్రుమెంట్ బై ఇన్స్ట్రుమెంట్, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్కి ఇది చేయొచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్కి ఫేర్ వాల్యూ త్రూ P&L చేయొచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్కి ఫేర్ వాల్యూతో అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కూడా చేయొచ్చు.
సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మేము కవర్ చేసింది ఓన్లీ డెఫినేషన్ పార్ట్ అనమాట. అంటే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి అసెట్, లయబిలిటీ, క్లాసిఫికేషన్ కూడా, తర్వాత మెథడ్స్ టు కంప్యూట్, అది కూడా మెథడ్స్ టు ప్రెజెంట్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అది కూడా చెప్పాము. ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కమెంట్స్లో పెట్టండి. సో నెక్స్ట్ మేము డెఫినేషన్స్ కాకుండా లైక్ కంప్యూటేషన్ ఎట్లా ఉంటుంది ఇంకా ఫర్దర్గా మేము నెక్స్ట్ వీడియోలో చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్